Good morning, students. మామూలుగా ఉండదు ఏళ్ళ వ్యవహారం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం 5A గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ 10 మినిట్స్ ఉంటుంది అంటే 5A గ్రూప్ ఎలిమెంట్స్ లో. వినిపిస్తుంది కదరా నాన్న వాయిస్? రైట్ రైట్ 5A గ్రూప్ ఎలిమెంట్స్. 5A గ్రూప్ ఏమిట్రా నాన్న 5A గ్రూప్ ఎలిమెంట్స్? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇవన్నీ కూడా 5A గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. మన సండే ఎగ్జామ్ బాగా రాశారా? సండే ఎగ్జామ్ అటెండ్ అయ్యారా అసలు? సండే ఎగ్జామ్ ఓకే. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా అటెండ్ అవ్వాలిరా నాన్న. అందరూ కూడా అటెండ్ అవ్వాలి. సో అందరూ బాగానే రాశారు. వెరీ గుడ్. టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇంకా బాగా రాస్తారు. మన మెటీరియల్స్ ఉంటే ఇంకా బాగా రాస్తారని చెప్తున్నా. సో మన మెటీరియల్స్ తీసుకోవాలిరా ఇంకా. వెరీ గుడ్ సంతోష్. 17 మార్క్స్ వచ్చినాయి. వెరీ గుడ్. బుక్స్ ఎంతమంది తీసుకున్నారా మన దగ్గర? మెటీరియల్స్ కూడా తీసుకోవాలిరా నాన్న. మెటీరియల్స్ ఉంటే ఇంకా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్. ఓకేనా? సో 5A గ్రూప్ ఎలిమెంట్స్ లో మనం ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ లో నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్. నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంట్రా నాన్న? HNO3. ఏ ప్రాసెస్ లో మనం దీన్ని తయారు చేసుకున్నాం రా? ఆస్ట్వాల్డ్స్ ప్రాసెస్ లో తయారు చేసుకున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 3 లో మనం అమోనియా కంప్లీట్ గా తయారు చేసుకున్నాం. స్టెప్ 1 ఏంటి? ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా టు నైట్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ఆక్సిడేషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ టు నైట్రోజన్ డయాక్సైడ్. రైట్. నైట్రోజన్ డయాక్సైడ్. నైట్రోజన్ డయాక్సైడ్ మనం ఏం చేస్తున్నాం? వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. HNO3 ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ HNO3. థర్డ్ స్టెప్ ఏంట్రా? ఫార్మేషన్ ఆఫ్ HNO3. అందులో మనం ప్రాపర్టీస్ చెప్పుకుంటున్నట్టున్నాం. ప్రాపర్టీస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే 2-3 ప్రాపర్టీస్ మిగిలిపోయి ఉన్నాయి. ఆ 2-3 ప్రాపర్టీస్ రాసుకుంటే సరే. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయిందా నాన్న? అర్థమైందా?
రైట్. మనం HNO3 తయారు చేసుకుంటున్నాం రా, హాస్ట్ వాల్స్ ప్రాసెస్ లో తయారు చేసుకుంటున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ 3 స్టెప్స్ మనం నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటున్నాం. ప్రాపర్టీస్ లో ఫస్ట్ చెప్పానా, కాపర్ రియాక్ట్స్ విత్ HNO3. ఫస్ట్ ప్రాపర్టీస్, కాపర్ రియాక్ట్స్ విత్ HNO3. ఈ రియాక్షన్ చెప్పానా నాన్న? CuNO3 taken twice plus 2NO plus NO2 plus 2H2O. అనిపిస్తుందా? రైట్. ఫస్ట్ చెప్పానా 2NO, NO plus 2H2O. రైట్. దీని కంటిన్యూషన్ లో రాసుకుంటారా, దీని తర్వాత రాసుకోండి. దీని తర్వాత ఈక్వేషన్ Zn. రెండో ప్రాపర్టీ అన్న జింక్ మెటల్. మనం ఎప్పుడైనా సరే మెటల్స్ ని గనక HNO3 తో రియాక్షన్ చేస్తే మనకి నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. NO3 కాపర్ నైట్రేట్. దీని పేరేంటి? కాపర్ నైట్రేట్లు ఫామ్ అవుతాయి. ఓకేనా? సో రైట్. కాపర్ వన్ ఆఫ్ ది మెటల్. బోర్డ్ క్లారిటీ రావట్లా. బోర్డ్ క్లారిటీ లేదు సార్. బోర్డు క్లారిటీ లేదా? నెట్వర్క్ దగ్గరికి వెళ్ళరా, నెట్వర్క్ చక్కగా కనబడుతుందిగా, మంచిగానే ఉంది చూడరా, నీట్ గానే రాస్తున్నాయి, పెద్దగానే రాస్తున్నారు. బానే ఉంది సార్. బాగానే ఉందండి. బోర్డు నీట్ గానే రఫ్ చేశాను రా, నీట్ గానే ఉంది చూడు చక్కగా. ఓకే సార్, సూపర్ ఉంది సార్. ఇందాడే బానే ఉంది సార్. ఏం సరే ఓకే. ఎప్పుడైనా సరే మెటల్స్ ని నైట్రిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. మనకు ఆబ్జెక్టివ్ లో కాపర్ ఇస్తాడు, HNO3 కూడా ఇస్తాడు. ABC వాట్ అంటాడు అంతే, ABC. ఏ ఏంటి? కాపర్ తో రియాక్షన్ చేసినప్పుడు కాపర్ నైట్రేట్. బి ఏంటి? NO నైట్రిక్ ఆక్సైడ్. సి ఏంటి? H2O. ఇలా అడగడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. సెకండ్ మెటల్ ఏంట్రా నాన్న? జింక్ తీసుకున్నాం మనం. జింక్ ప్లస్ HNO3 gives rise to ZnNO3 taken twice plus 2NO plus 2H2O. Right? 2H2O, 4HNO3. బాగా గుర్తుపెట్టుకోండి, మెటల్స్ ని నైట్రిక్ యాసిడ్ తో రియాక్షన్ చేసినప్పుడు మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. మెటల్ నైట్రేట్స్, జింక్ నైట్రేట్, కాపర్ నైట్రేట్, మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. దాంతో పాటు ఏం ఫామ్ అవుతారా? నైట్రిక్ ఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్. ఇది రెండో రియాక్షన్. మూడో రియాక్షన్ నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతాయి? HNO3. నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తో చేసామనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ తో రియాక్షన్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేస్తే ఫాస్ఫరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఫాస్ఫరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. రాసుకోండి, సల్ఫర్ తో రియాక్షన్ రాసుకోండి. S8 plus 48 HNO3 gives rise to 8H2SO4 plus 48 NO2 plus 16H2O. 16H2O. సల్ఫర్ తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతారా? అంటే నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేసామనుకోండి, సల్ఫర్ నాన్ మెటలే కదా, ఫాస్ఫరస్ నాన్ మెటలే కదా. నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేస్తే వాటి యొక్క యాసిడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సల్ఫర్ S8, S లో ఎన్ని తీసుకున్నాం? 8 మాలిక్యూల్స్ తీసుకున్నాం. రాంబిక్ సల్ఫర్ అంటాడు. నెక్స్ట్ 16th గ్రూప్ లో వస్తుంది. S8 చైర్ ఫామ్ లో ఉంటది అనమాట. రైట్. 48 HNO3, 48 మోల్స్ ఆఫ్ HNO3 తో రియాక్షన్ చేస్తే మనకి 8 మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్
48 moles of NO2 plus 68 moles of వాటర్ మాలిక్యూల్ అనేది తయారవడం జరిగింది. వాటర్ మాలిక్యూల్ అనేది తయారవడం జరిగింది. రైట్ రైట్. ఇప్పుడు ఫాస్ఫరస్ తో తీసుకున్నాం అనుకోండి, థర్డ్ ప్రాపర్టీ రా నాన్న. థర్డ్ ప్రాపర్టీతో చెప్పామనుకోండి, థర్డ్ ప్రాపర్టీ థర్డ్ అయిపోయింది కదా. ఫోర్త్ ప్రాపర్టీ రాసుకోండి. P4 plus 20 HNO3 gives rise to 4H3PO4 plus 20 NO2 plus 4H2O. వినిపిస్తున్నారా నాన్న అందరికి? రైట్. ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4 ఫాస్ఫరిక్ యాసిడ్ అంటే మెటల్స్ తో HNO3 ని రియాక్షన్ చేస్తే మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. నాన్ మెటల్స్ తో HNO3 ని రియాక్షన్ చేస్తే కరస్పాండింగ్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సల్ఫర్ తీసుకున్నాం కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఫాస్ఫరస్ తీసుకున్నాం కాబట్టి ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది సరిపోయిందరా నాన్న? ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. అర్థమైందరా నాన్న? ఫాస్ఫరస్ HNO3 20 HNO3 gives rise to 4H రైట్. 4H3PO4 plus 20 NO2 plus 4H2. అర్థమైందరా నాన్న? రైట్. ఓకేనా? ప్రాపర్టీస్ HNO3 ప్రాపర్టీస్ అయితే ఇవిరా నాన్న. ఒకటే గుర్తుపెట్టుకోండి, మెటల్స్ తో HNO3 రియాక్షన్ చేస్తే మెటల్ నైట్రేట్స్ ఫామ్ అవుతాయి. నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేస్తే కరస్పాండింగ్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? చెరిపేస్తున్నా చూడరా, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొచ్చా. నెక్స్ట్ కొత్త చాప్టర్ మొదలు పెట్టుకుందాం. అయితే ఓకే సార్, చెరిపోయింది. రైట్. ఒక హాఫ్ పేజీ వదిలిపెట్టుకుని నెక్స్ట్ న్యూ చాప్టర్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. 15th గ్రూప్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది నాన్న. 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్. హాఫ్ పేజ్ వదిలిపెట్టుకుంటారా నాన్న? ఇంకేమైనా చెప్పాల్సి ఉన్నట్టయితే, ఏమైనా మిస్ అయితే నా టాపిక్స్ చెప్పుకోవడానికి, రాసుకోవడానికి, ఇంపార్టెంట్ లిస్ట్ రాసుకోవడానికి. రైట్. రైట్. నెక్స్ట్ చాప్టర్ న్యూ చాప్టర్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 6A గ్రూప్ ఎలిమెంట్స్. రాసుకోరా 6A. కనిపిస్తున్నారా? బోర్డు క్లియర్ గా కనిపిస్తాను కదా? కనిపిస్తుంది సార్. రైట్. నెక్స్ట్ చాప్టర్ రా నాన్న 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th group elements ORR 6th A group elements. 6th A group elements. 6th A group elements.
15th గ్రూప్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయిందిరా మనకి నాన్న. 16th గ్రూప్ ఎలిమెంట్స్ మొదలు పెట్టుకున్నాం. 17th అండ్ 18th ఇంకా రిమైనింగ్ 2 గ్రూప్స్ ఉన్నాయి మీకు. COVID-19 ప్రకారం మీకు తగ్గించిన సిలబస్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. సో అందులో మీకు అబ్జెక్షన్ లేదు. నేను చెప్పిన పాఠాలు చెప్పిన క్వశ్చన్స్ అన్ని క్లారిటీగా చదువుకుంటే మీరు ఐపీ ఎగ్జామ్స్ బాగా రాసుకున్నట్టే ఈ సంవత్సరానికి. అందులో అసలు ఎటువంటి డౌట్ కూడా లేదు. పోతే 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి చెప్పగలరా? 16th గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పాలి. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లేరియం, పొలోనియం. చూసి చెప్తున్నారా సంతోష్గా? ఏం పర్లేదు, చెప్పిన రైటే. లేదు సార్, సంతోష్ గారు ఒక్కడేనా ఉంది? టెక్స్ట్ బుక్ చదివాను సార్. సంతోష్ గారు ఒక్కడైనా ఏంట్రా గ్రూప్ లో ఉంది? వాడు ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఎరా సంతోష్, సార్ సంతోష్ గారు ఒక్కడే ఉన్నాడే ఏంటి? గ్రూప్ లో 42 మెంబర్స్ దాకా ఉన్నారు. ఎప్పుడు అసలు మెటీరియల్స్ కొనుక్కుంటే మీకు పుస్తకాలు అనేవి ఉంటే మీరు చెప్పడానికి అవకాశం ఉంటది మిత్రమా. మెటీరియల్స్ కొనుక్కుంటారా? రైట్ రైట్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేంట్రా అంటే ఆక్సిజన్ ఫస్ట్ది, సల్ఫర్ రెండోది, మూడోది సెలూరియం, నాలుగోది టెలీరియం, ఐదోది పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలూరియం అండ్ ఫైనల్లీ పొలోనియం. రాసుకోండి. 16th గ్రూప్ ఎలిమెంట్స్ అని హెడ్డింగ్ పెట్టారు కదా, రాసుకోండి. ఆక్సిజన్ ఫస్ట్ది సింబల్ ఏంట్రా? ఓ. ఆక్సిజన్ సింబల్ ఏంట్రా? ఓ. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లాగా రాసుకుందాం. టేబుల్ వేసుకోండి, చక్కగా టేబుల్ వేసుకోండి. నేమ్, సింబల్, అటామిక్ వెయిట్, electronic configuration, టేబుల్ లాగా వేసుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఒక టేబుల్ లాగా వేసుకోండి, బాగుంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఏంటిదిరా నాన్న? ఆక్సిజన్. రాసుకో. ఆక్సిజన్ సింబల్ ఏంటిరా నాన్న? ఓ. ఫస్ట్ ఏంటిరా? ఆక్సిజన్ సింబల్ ఏంటి? ఓ. నెక్స్ట్ అది సల్ఫర్. సింబల్ ఏంటిరా నాన్న? ఎస్. నెక్స్ట్ మూడోది ఏంటిదిరా నాన్న? సెలీనియం. ఎస్ఈ. నాలుగోది టెలూరియం. టిఈ. నెక్స్ట్ ఐదోది పొలోరియం. పిఓ. ఎలిమెంట్స్ ఎవరా నాన్న? 16th గ్రూప్ ఎలిమెంట్స్ రా నాన్న. 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఫస్ట్ది ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, నెక్స్ట్ టెలూరియం, నెక్స్ట్ పొలోనియం. నెక్స్ట్ ఏంట్రా నాన్న? పొలోనియం. కనిపిస్తున్నాయారా మీకు అక్షరాలు? రైట్. నెక్స్ట్ ఏంట్రా నాన్న? పొలోనియం. సో ఆక్సిజన్ సింబల్ ఓ, సల్ఫర్ యొక్క సింబల్ ఎస్, సెలూరియం యొక్క సింబల్ ఎస్సి, టెలూరియం యొక్క సింబల్ పిఈ, పొలోనియం యొక్క సింబల్ పిఓ. నెక్స్ట్ కాలం ఏంట్రా? అటామిక్ వెయిట్స్. ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత?
చెప్పాలి. ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్ కదరే, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఎంత? 8. అటామిక్ వెయిట్ ఏమవుతుంది? 16 అవుతుంది. అటామిక్ నెంబర్ ఎంత? 8. మరి సల్ఫర్, సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? సల్ఫర్ అటామిక్ నెంబర్ మనకు తెలుసుగా, ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక ప్రిన్సిపల్ తెలుసుగా మనకి. ఏంటా ప్రిన్సిపల్? 8 2 8 18 18 32. ప్రిన్సిపల్ తెలుసారా? ఇది మనం చెప్పుకున్నాం 15th గ్రూప్ ఎలిమెంట్స్ లో. 2 8 8 18 18 32. ఓకేనా? సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 8 + 8 16. 8 + 8 16. 16. నెక్స్ట్ సెల్యూనియం, సెల్యూనియం యొక్క వెయిట్ ఎంత? 16 + 18 ఎంత చెప్పండి టక్కున. ఎడిషన్స్ వచ్చుగా. 16 + 18 34. రైట్ ఆన్సర్ సెల్యూనియం 34. అటామిక్ వెయిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం రా చెప్తున్నా నేను. 34 + 18 థర్డ్ 18. 34 + 18 ఎంత? 34 + 18 ఎంత? 52. రైట్, 52. నెక్స్ట్ పొలోనియం, పొలోనియం యొక్క అటామిక్ నెంబర్ 52 + 32. 52 + 32 84. రైట్ ఆన్సర్ 84. అటామిక్ నెంబర్స్, అటామిక్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం రావాలి. 2 8 18 18 32. మీకు ఇది ఇలా రాసామనుకోండి సిరీస్ లో లాగా, చక్కగా చక్కగా ఎలా సిరీస్ లో రాసామనుకోండి. 2 8 8 18 2 8 18 32. ఎట్లా రాసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం ఈ మోడల్ వచ్చి. రైట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Oxygen atomic number 8. Electronic configuration is 8 here, right? 1s2, 2s2, 2p6, 2p6 are 2p6 are కాదు 2p4, 2p4. మనకి ఎలక్ట్రాన్స్ 2p4. 2 + 2 4, 4 + 4 8. ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చారా? 8 ఎలక్ట్రాన్స్. 1s2, 2s2, 2p4. 1s2 అంటే నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఎదురనా? నియరెస్ట్ నోబుల్ గ్యాస్ 1s2. 1s2 అంటే హీలియం. హీలియం సార్ బోర్డు కనిపించట్లా. 2s2 2p4. 2s2 2p4 ఇలా కూడా రాసుకోవచ్చు. హీలియం 2s2 2p4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 16th గ్రూప్ ఎలిమెంట్స్, 16th గ్రూప్ ఎలిమెంట్స్, 16th గ్రూప్ ఎలిమెంట్స్. 1s2 2s2 2p4. atomic number 8, that is oxygen. That is oxygen. Next, atomic number 16. Atomic number 16. 16 కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి రా. 16 కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. 1s2 2s2 2p6 3s2 3p4. కరెక్ట్ చూసుకో. 1s2 2s2 2p6. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 4 16, 12 + 4 16. 1s2 2s2 2p6 3s2 3p4. Nearest noble gas neon. 1s2 2s2 2p6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు నాన్న? నియాన్, నియాన్ 3s2 3p4, 3s2 3p4, 3s2 3p4. అర్థమైందా? నియాన్ 3s2 3p4, నియాన్ 3s2 3p4. నెక్స్ట్ 34 సెలీనియం. సెలీనియం
సెలీనియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 34. ఆర్గాన్ రాసుకుంటాం. నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఆర్గాన్ 3d10 4s2 4p6 ఆర్గాన్. దేనికి? సెలీనియం కి 34 అటామిక్ నెంబర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ ఆర్గాన్ 3d10 4s2 4p6 ఆర్గాన్ 3d10 4s2 4p6. ఓకే, 4p6. నెక్స్ట్ టెల్యూరియం కి హీలియం, నియాన్, ఆర్గాన్ తర్వాత వచ్చేటువంటి నోబుల్ గ్యాస్ ఏంట్రా? నోబుల్ గ్యాసెస్ హీలియం, నియాన్, ఆర్గాన్ తర్వాత వచ్చేది క్రిప్టాన్. 3d కాస్త ఏమవుతుంది? 4d10 5s2 5p6 5s2 5p6 4d10 5s2 5p6 4d10 5s2 5p6 5p. Okay, right, 5p6. Next 84 polonium సింబల్ ఏంట్రా? PO. అటామిక్ నెంబర్ ఏంట్రా? 84. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ xenon 4f14. మళ్ళీ ఒకసారి చూడండి రా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సెలీనియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంట? ఆర్గాన్ 3d10 4s2 4p4 4s2 4p4. నెక్స్ట్ క్రిప్టాన్ 4d10 5s2 5p4 5p4. నెక్స్ట్ xenon 84 polonium xenon 4f14 5d10 6s2 6p4 6s2 6p4. అదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 6th A group elements. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 6th A group elements. 6th A group elements. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడే తెలిసిపోతా ఉంటది. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 16th group elements గా 16th group elements 16th group elements 16th లో 6 తీసుకోండిరా. 6 అంటే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హ్యావ్ 6 electrons. అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంట? 16th గ్రూప్ లో 6 electrons ఉండాలి. అది మీనింగ్. 15th గ్రూప్ లో అయితే 5 electrons. 16th గ్రూప్ లో అయితే 6 electrons. మనం అబ్జర్వ్ చేయండి. 2s2 2p4 అవుటర్ మోస్ట్ షెల్ అదే. 3s2 3p4 4 plus 2 4 plus 2 6. 4s2 4p4 4s2 2 plus 4p4 అంటే 4 4 plus 2 6 4 plus 2 6. నెక్స్ట్ 5s2 5p4 5s2 5p4 చేస్తా ఉన్నానండి. వస్తా. స్క్రీన్ షాట్ తీయమని చెప్పండి. తరంగిణి మేడం స్క్రీన్ షాట్ తీయమని చెప్పండి. వెంకట సత్యవాన్ అటెండ్ చేస్తా ఉన్నారు. స్క్రీన్ షాట్ తీయమని నేను వచ్చిన తర్వాత
right? Electronic configuration 6s to 64. 6s to 64. Outer electronic configuration 4 plus 2 6. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. 16th group elements consist of 6 electrons in outermost shell. 6 electrons in outermost shell. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాసుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. నైట్రోజన్ ఆక్సిజన్ రేపటికి వచ్చేసేయాలి పేర్లని. ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలోరియం, పొలోరియం రేపటికి వచ్చేసేయాలి. రేపటికి నేర్చుకోవాలి ఈ ఆక్సిజన్ అటామిక్ నెంబర్స్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రేపటికల్లా నేర్చుకోవాలి, రైట్? హీలియం 2s2 2p4, నియాన్ 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4, 6s2 6p4. 16th group elements consist of 6 electrons in outermost shell. We remember it, right? Next, రాసుకున్నారా? స్క్రీన్ షాట్ అన్న తీసుకున్నారా? రైట్. ఇక్కడ అటామిక్ వెయిట్ అని రాసుకున్నాం. అటామిక్ వెయిట్ కాదు, ఇక్కడ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అటామిక్ నెంబర్ అని మార్చుకోండి. అటామిక్ వెయిట్ అని రాసినట్టున్నారు. అటామిక్ నెంబర్, రైట్? చెరిపేస్తున్నాం. చెరిపేస్తున్నారా? చెరిపోయింది సార్. రైట్. ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలోరియం, పొలోనియం 16th group elements. 16th group elements. 16th group elements స్టార్టింగ్ ఎలిమెంట్ ఆక్సిజన్ రా నాన్న. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఆక్సిజన్ ఫ్యామిలీ అని చెప్పుకోవడం జరిగింది. ఆక్సిజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు ఈ గ్రూప్ ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2-3 పాయింట్లు ఉంటాయి, అవి చెప్తాను, రాసుకోండి బాక్స్ కింద. రైట్ రైట్ అందులో రాసుకోండి రా. నెక్స్ట్ ఒక 3-4 పాయింట్లు చెప్పుకుందాం ఈ టేబుల్ గురించి. ఆ టేబుల్ ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. These elements are called as, first point, these elements are called as oxygen family. Oxygen family or oxygen family or chalcogens. Because ఎందుకని వీటిని చాల్కోజెన్స్ అని పిలుస్తారు అంటే because they are mineral forming elements. They are mineral forming elements. Mineral forming elements. First point అయిపోయింది. ఈ 16th group elements ని మనం ఏమని పిలవచ్చు రా నాన్న? ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలవచ్చు. ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలవచ్చు, లేదా చాల్కోజెన్స్ అని కూడా పిలవచ్చు. చాల్కోజెన్స్. దీనికి 15th group elements కి 16th group elements కి రిలేటివ్ గా ఉంటాయి రా నాన్న పాయింట్స్ అన్ని కూడా. జాగ్రత్తగా చదువుకో. చాల్కోజెన్స్ అని ఎందుకు పిలుస్తారంటే వీటిని దే ఆర్ ఫార్మింగ్ మినరల్ ఎలిమెంట్స్. మినరల్స్ ని ఫార్మ్ చేస్తా ఉంటాయి అన్నమాట. మినరల్స్ అంటే ఏంటనొచ్చు. మినరల్స్ అంటే మనం అయితే ఒక ఎలిమెంట్ ని కానీ అంతే, ఒక ఎలిమెంట్ కానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి పదార్థాన్ని మనం అంటే మినరల్స్ అని చెప్పి. మినరల్స్ మీకు సర్వ్ కెమిస్ట్రీ అనే ఒక చాప్టర్ ఉంటుంది సెకండ్ ఇయర్ లో.
ఆ చాప్టర్ అర్థమవుతుంది. ఓర్, మినరల్ అని చెప్పి. ఓకేనా? మినరల్స్ అన్నమాట. మినరల్స్ అంటే మనం ఓర్ నుంచి సంపాదించుకున్నటువంటి ఎక్విప్మెంట్స్, అంటే ఓర్ నుంచి సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి మినరల్స్ అంటారు. మినరల్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీ బెంచెస్ ఉన్నాయి కదా, క్లాస్ రూమ్ బెంచెస్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ దేన్ని ఎంచుకోవాలి? దేని నుంచి తెచ్చుకుంటాం బెంచెస్ ని అంటే చెక్కలు, వుడ్స్ దేని నుంచి తెచ్చుకుంటాం? ట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. ఆ ట్రీ అనేది ఈ బెంచ్ యొక్క ఓర్ అవుతుంది. ఈ బెంచ్ అనేది ఆ ట్రీ యొక్క మినరల్ అవుతుంది. మినరల్ అర్థమవుతుందా? మినరల్ అంటే అర్థమైందా? ఓర్ అంటే అర్థమైందా? ఓర్ అంటే దేని నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్ని బోర్ అని చెప్తాం. ఎక్స్ట్రాక్ట్ చేయంగా వచ్చినటువంటి సబ్స్టెన్స్ ని మినరల్ అని చెప్తాం అన్నమాట. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్ చూడండి మళ్ళీ ఒకసారి. These elements are called as oxygen family or are chalcogens because they are mineral forming elements. Next, second point కింద రాసుకోండి. General electronic configuration of second point కింద రాసుకోండి. General electronic configuration of 6A group elements. 6A group elements is NH2NP4. General electronic configuration of 6A group elements is NH2NP4. Okay, అర్థమైందా నాన్న? NH2NP4. In ground state, మూడో పాయింట్ రానా. In ground state NH2NP4 బాక్స్ చేస్తున్నాను. S లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. P లో ఎన్ని ఉన్నాయిరా మొత్తం? P ఆర్బిటల్ లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి. మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్ ఒక్కొక్క ఆర్బిటల్ లో, ఒక్కొక్క సబ్ ఆర్బిటల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతే మళ్ళీ రెండోది ఫిల్ అవుతుంది. తెలుసుగా? అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్ 1 2 3 4 NPX2 NPY1 NPZ1 NS2 బాక్స్ వేసుకోండి. ఇది ఇంపార్టెంట్ మనకి. NPX2 NPY1 NPZ1 outer most shell లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నవన్నీ గ్రౌండ్ స్టేట్ లో 2. బాండ్ పేర్స్ ఎన్ని? 2. లోన్ పేర్స్, బాండ్ పేర్స్ 2. అర్థమైందా నాన్న? ఇది గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. రాసుకోండి. In ground state electronic configuration is NS2 NPX2 NPY1 NPZ1. Next side heading Nana, occurrence. రాసుకోండి. NPX1 NPY1 NPX2 NPY1 NPZ1. General electronic configuration of 6A group elements is NS2 NP4. outermost shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయరా? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. outermost shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? చాటింగ్ చూద్దాం ఉండండి ఒకసారి. చాలా మెసేజెస్ వచ్చినాయి. 84